ఇది నేను వివరించి చెప్తాను. సపరేట్గా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేను, ఎందుకంటే నాకు టైం అనేది సెట్ కావడం లేదు. అందుకని ఇది ఫుల్ టాప్లోని ఇది ఎల్బో వరకు హ్యాండ్ అనమాట. హ్యాండ్కి వచ్చేసి కట్ వర్క్. ఈ కట్ వర్క్ ఎలా స్టిచ్ చేయాలనేది నేను చెప్తాను. ఫస్ట్ మీరు ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోండి. స్కేల్తో కానీ టేప్తో కానీ అడ్డుపెట్టి గీసుకోండి. గీసుకున్న తర్వాత ఈ సైజ్ గాజు ఉంటుంది కదా చిన్నపిల్లలది, చూడండి ఒక 2 years బేబీది, 1 year బేబీది. కొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, ఎందుకంటే షాప్లో నేను స్టిచ్ చేస్తూ వీడియో తీస్తున్నాను, ఏమనుకోవద్దండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్ బట్టి చాలామందికి రీచ్ అవుద్ది, కాబట్టి దయచేసి లైక్ కొట్టండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. ఇంక ఈ గాజ్ సహాయంతో ఇలా గీసుకోండి అనమాట. ఇలాగా ఈ లైన్ వరకు ఆఫ్లోనే ఇలాగా చూడండి, ఇలా గీసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ గీసేసుకున్నాను రెండికి కూడాను, మీకు చూపిస్తున్నాను. ఇలా గీసుకోండి. జస్ట్ దీనికి పావింత ఖర్చు గురించి విడిచిపెట్టేసి మొత్తం కూడా ఇలా గీసుకోండి రౌండ్గా ఈ గాజ్ సహాయంతో. ఇంకా దీని మీద ఒక కుట్టు అనేది వేసుకోండి. రెండు కూడాను వేసుకునే ముందు రైట్ సైడ్ రెండు కూడా రైట్ సైడ్ లోపల ఉండేటట్లు ఒక దాని మీద ఒకటి పెట్టుకోండి. ఇంకా రాంగ్ సైడ్ బయటకు వచ్చేటట్లు పెట్టుకోండి. నేను రైట్ సైడ్ లోపల ఉండేటట్లు పెట్టాను. ఈ రెండు కూడా రైట్ సైడ్ అనమాట, ఇవి రాంగ్ సైడ్ అనమాట. ఒక దాని మీద ఒకటి పెట్టుకొని నేను ఆల్రెడీ కుట్టేసుకున్నాను, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కుట్టు అనేది వేసేసుకోండి ఇలాగా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ లూజ్ కుట్టు అనేది పెట్టొద్దండి, వీలైనంత వరకు కొంచెం చిన్న కుట్టు పెట్టండి. ఇలా చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి స్టాప్ చేసి మళ్ళీ పూర్తిగా కూడాను ఇలా కుట్టుకోండి. ఇలా కుట్టుకుంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది. పాదం ఎత్తుతూనే స్లోగా మీకు అనుకూలంగా పాదం ఎత్తుతూ లైట్గా ఇలా చేసుకుంటే ఇలా కుట్టండి. చూడండి మొత్తం కూడాను దాని మీద గీతలతోనే వచ్చింది నాకు. మొత్తం కూడాను ఎక్కడ కూడాను ఇది అవ్వలేదు. ఇక్కడే కొంచెం అనేది ఈ గీత మీద కాకుండా ఇవతలకు వచ్చేసింది అంటే ఇది ఖర్చులోకి వెళ్ళిపోద్దులేండి. పెద్దగా ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. అయితే ఇప్పుడు ఇది కుట్టాం కదా, ఇదంతా కూడాను మనం రౌండ్గానే కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా ఈ కోణాల దగ్గరికి మరీ లోతు వరకు కాకుండా ఇలా కట్ చేసుకోండి. మరీ కుట్టు దగ్గర వరకు మీరు కట్ చేసుకోవద్దండి, ఎందుకంటే అక్కడ కన్నం అయిపోద్ది. కోణాల దగ్గర తిరిగేటప్పుడు మాత్రం కన్నం అయిపోద్ది. కన్నం అయిపోయిందనుకో మళ్ళీ తిరగేసి మళ్ళీ కుట్టాల్సి వస్తుంది అనమాట. అది ఇంకా మరి పెద్ద ప్రాసెస్ అంటే డబుల్ పని అవుతుంది. మరి అది ఫెయిల్ అయిపోయినట్లేనమాట. దానికి మరి ఇంకా వేరే చెయ్యాల్సింది ఏమీ ఉండదు, పోయినట్లేనే. ఇదంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా, ఇదేంటంటే డైరెక్ట్గా ఇలాగా తిప్పేయడమే. ఇలాగా చూడండి, ఇలాగా ఇలా తిరగేసుకోవడమేని. ఇలా తిరగేసుకొని కొంచెం ఈ కోణాల దగ్గర ఏంటంటే చూడండి, ఈ కోణం దగ్గర ఇలా మడత అనేది ఉండిపోద్ది. మీకు కనిపిస్తుందా? ఇలాగా మడత అనేది ఉండిపోద్ది. ఎక్కువ శాతం ఏడ్ చేస్తారంట, ఇలాగ ఉండిపోయింది అనేసి మళ్ళీ తిరగేసి కొంచెం కట్ చేసేస్తారు.
ఇంత దగ్గర ఈ కొంచెం దగ్గర కూడా కట్ చేసేస్తారు తిరిగేసి. ఇలా కట్ చేయడం బట్టి ఏమవుద్దంటే కట్ అయిపోద్ది. అంటే ఇప్పుడు ఇంతలో కట్ చేస్తారనుకో, ఈ తిరగేసినప్పుడు ఏంటంటే ఈ పూర్తిగా చిరిగిపోద్ది. సరే ఇంతలో కన్నం అయిందనుకో, ఇంకా అలా కదా అలా పెద్ద కన్నం అయిపోయి చిరిగిపోద్ది, వేస్ట్ అయిపోద్ది. కాబట్టి మీరు అలా చేయకుండా ఇలాగెలా తిప్పండి చాలు. తిప్పితే అడ్జస్ట్ అయిపోద్ది అంతే. ఇదిగోండి జస్ట్ ఇలాగెలా తిప్పండి, తిప్పితే చాలు. ఇంకెక్కడ కూడాను ఇంకెక్కువ ఉంది ఇక్కడ చూడండి. ఇలా తిప్పితే ఆ దారం లోపలికి వెళ్ళి కొంచెం అడ్జస్ట్ అవుద్ది. చూడండి అంతే. ఇలా పెట్టేస్తే ఇంకా అయిపోయినట్లేనమాట. ఇది కొంచెం ఐరన్ చేస్తారు, ఐరన్ చేసి పెడతారు, కానీ నాకు ఐరన్ చేయడానికి టైం లేదు. మొత్తం కుట్టిన తర్వాత నేను ఐరన్ చేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి టైం లేదు. దీని మీద ఒక కుట్టు అనేది వేసుకోండి. దీని మీద ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తే కనుక ఈ కట్ వరకు చాలా బాగా వస్తుంది. చాలా వరకు వీడియోస్లో నేను చూశాను, దీన్ని కట్ వర్క్ అంటారు, ఇంకొంతమంది స్కాల్ఫ్ అంటారు. అసలు దీనికి ఏంటి అంటారు అనేది నాకే తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే ఇది కట్ వర్క్ అని నాకు తెలుసు. కొత్త కొత్త పేర్లు వచ్చేస్తున్నాయి, ఏ డిజైన్కి ఏ పేరు ఏంటి అనేది. ఇంకంతేనే. చూడండి మంచిగా వచ్చింది కదా, ఇలా వస్తుంది అనమాట. చూడండి మొత్తం ఎక్కడ కూడా ఇది లేదు, చాలా బాగా కుదిరింది. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ అనేది వేసుకుందాం, ఎందుకంటే జరగదు, అటు ఇటు ఇలాగ జరగదు అనమాట. జరిగితే కొంచెం వేరేలా వెళ్ళిపోద్ది, అందుకని జరగకుండా ఉండడానికి అనమాట, స్టిప్గా ఉండడానికి. ఇప్పుడు వేస్తాం కదా, ఇప్పుడు ఇది కదిలే ఛాన్స్ అనేది లేదు, ఇలా ఉండిపోద్ది. ఇంక ఇలాగే ఇంకోటి కూడా కుట్టుకుందాం. ఇంకా ఇదైతే ఫ్రంట్కి టాప్ అనమాట. టాప్కి కూడాను నేను ఇలాగే కట్ వర్క్ అనేది ఇచ్చుకున్నాను. ఇంకా ఇది చూడండి, ఇక్కడ హోల్ వస్తుంది, హోల్ ఇలా రౌండ్గా వస్తుంది. ఈ హోల్ వచ్చి ఇక్కడ ఏంటంటే చిన్న ఒక పూస స్టిచ్ చేసుకోవాలి, అది కూడా నేను చెప్తానులేండి. ఈ రౌండ్ చుట్టూ కూడా కట్ వర్క్ వచ్చి ఇలా హోల్ వస్తుంది. కుట్టేద్దాం. ఇంకా ఇది రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ మీద ఇదిగో ఇలా పెట్టుకోవాలి. మన ఎటువైపు గీస్తామో అటువైపు అనేది ఇలా పెట్టుకోవాలి. ఇలా పేర్చుకొని చూడండి, ఇక్కడ టాక పెట్టున్నాను, కట్ చేస్తున్నాను, కనిపిస్తుందా? ఇదిగోండి వి షేప్లో కనిపిస్తుంది కదా, దీనికి పెట్టాను, దానికి పెట్టాను. ఈ రెండు కూడా ఇలా సెంటర్లోకి వచ్చేటట్లు దగ్గరికి మంచిగా పట్టుకోండి, పేర్చుకొని.
ఇలా పెట్టుకొని రౌండ్గా ఒక కుట్టు అనేది వేసుకోండి. సింపుల్గా చెప్తున్నాను, రౌండ్గా ఇలా పట్టుకొని రౌండ్గా వేసుకోండి. రెండు చేతులతో పట్టుకొని సర్దుకుంటూ ఇలా తిప్పుకొని రౌండ్ కుట్టాం కదా. చూడండి, రౌండ్గా ఒక కుట్ట అనేది కుట్టుకున్నాము. చూడండి, ఎక్కడ కూడా కొంచెం కూడా జరగలేదు. రెండు ఒకదాని మీద ఒకటి పేర్చుకున్నట్లే వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇందాక చెప్పినట్లు కట్ వర్క్ అనేది లైట్గా పాదం ఎత్తుతూ ఇవ్వండి. కుట్టు మాత్రం చిన్నదే ఇవ్వండి. లూజ్ కుట్టు అయితే వెళ్ళిపోద్ది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. అందుకని ఇలాగ జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ ఇవ్వండి. ఇలా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదేంటంటే రౌండ్ ఇలా రావాలి. ఎందుకంటే ఇక్కడ చిన్న ఇది వస్తుంది, దానికి అలాగే ఉంది. అంత పెద్ద రౌండ్ కాకపోయినా కొంచెం లైట్గా అయితే చాలు, ఎక్కువ వద్దులేండి. చిన్న హోల్ అయితే చాలు. నేనైతే నా అంచనా బట్టి చేస్తున్నాను. మీరు కూడా అంచనా బట్టి ఏంటంటే కొలతలు తీస్తారో లేకపోతే ఇలాగే చేసేస్తారో చేయండి. ఇంకా నేను మొత్తం అయితే కుట్టేశాను. ఈ రౌండ్ తెల్లగా కట్ చేసేస్తాము. ఇదంతా కూడా నేను కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు మొత్తం అంతా కట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే తిరగేసుకోవడమే. ఇలాగ అడ్జస్ట్ చేసుకున్నాను. దీని చుట్టూ కూడా నాకు కుట్టేసుకోవాలి. నేను వేసుకుంటున్నాను, చూడండి చివరికి ఇలాగ వచ్చింది అనమాట. వేసుకుంటున్నాను. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ వేయండి. చెప్పాను కదా, ఇప్పుడు నేను ఐరన్ చేయలేదు, చేయకుండానే వేస్తున్నాను. చేయకపోయినా పర్లేదు, నాకు తెలిసి మీకు ఒక అంచనా వస్తుంది. అడ్జస్ట్ చేసుకుంటూ వేసారనుకో అవుద్ది. కాకపోతే అదైతే ఇంక తొందరగా అయిపోద్ది. ఇదైతే కొంచెం
ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఇలా కొంచెం సర్దుకొని చేసుకొని చేయాల్సి వస్తుంది. నా ఐరన్ బాక్స్ ఏం బాగోలేదు, కొంచెం కాలిపోద్దేమో అనేసి కొంచెం భయము. అందుకనని 5 నిమిషాల్లో పని అయిపోద్ది కరెక్టేని, కానీ వద్దు, ఎందుకు వచ్చింది రిస్క్ అనేది తీసుకోకూడదు. చూసారు కదా, కుట్టిన తర్వాత ఎలాగుంది. ఇది కొట్టి మొత్తం కూడా కుట్టాను. కుట్సి ఇక్కడ ఏంటంటే పూస ఇలా కుట్టేస్తే చాలు. ఇంక నెక్ అయితే ఇలాగ హాఫ్ ఇంచ్ పైకి వెళ్ళిపోతే ఇంత వస్తుంది అనమాట. సరిగ్గా ఇంత వస్తుంది నెక్, కనిపిస్తుందా? ఇంత వస్తుంది అనమాట. ఇంక ఇదేంటంటే ఫ్రంట్ సైడ్ అయితే అయిపోయింది. ఇంక బ్యాక్ పార్ట్ అనేది మనం స్టిచ్ చేసుకుందాం. ఇదైతే బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ సింపుల్గా రౌండ్ ఏమి, ఆ రౌండ్ కూడా ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం. ఇది కొంచెం చూడండి, రౌండ్గా ఉంది. దీని మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. కొంచెం ఇంకెక్కడైనా తేడాగా వచ్చుంటే, రౌండ్ షేప్ అనేది కొంచెం అటు ఇటు వచ్చుంటే కనుక సరి చేసుకోవడానికి ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే చాలు. ఎప్పక్కర్లేదు, మనకి తెలిసిపోద్ది ఆటోమేటిక్. మనం కుడతాం కదా, కుట్టాక చూస్తే తెలిసిపోద్ది. నాకు కొంచెం తేడా అనిపించింది అందుకే ఈ షేప్ దగ్గర. అందుకే ఇది రౌండ్ ఏంటంటే కొంచెం లో చేశాను ఇక్కడ. ఇదైతే కట్ చేసుకోవడమేని. టాకాలు అనేవి కంపల్సరిగా పెట్టుకోవాలి. టాకాలు పెట్టేసుకున్నాం కదా, ఇంకా తిప్పుకోవడమేని. ఇది రివర్స్లో ఎలా కొంచెం కెమెరా కొంచెం అలా వాలిపోతుంది. ఇలా తిప్పేసుకోవడమే, తిప్పేసుకొని చూడండి ఇలా చేసుకోవడమే. రౌండ్ వస్తుంది కదా, దీని మీద ఒక కుట్టు అనేది వేసుకుందాం. వేసుకునే ముందు టాప్ అనేది అదికేద్దాము, అంటే ఫ్రంట్ టాప్ అనేది అదికేద్దాము. దీన్ని పెట్టి ఇప్పుడు భుజాలు అనేవి అదుక్కుందాము. రెండు కూడాను రాంగ్ సైడ్ అవతలకి పెట్టి రైట్ సైడ్ లోపలికి పెట్టినట్టు భుజాలు అనేది అదుక్కుందాం. ఇప్పుడు వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి.
ఏమనుకోవద్దండి. నేను అంటే వేరేగా సపరేట్గా అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేను, ఎందుకంటే నాకు టైం అనేది సెట్ కావడం లేదు. చూసేవాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అనేసి అనుకుంటారు, ఏటి వీడియో ఏం బాగాలేదనేసి కూడా అనుకుంటారు. బాగాలేకపోతే చెప్పండి, కామెంట్ చేయండి, ఏం పర్వాలేదు. మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది టాపు, హ్యాండ్స్ పెట్టేసుకుంటాము. ఫ్రంట్కి ఏంటంటే కటింగ్ వస్తుంది కదా, లోతు కట్ ఫ్రంట్కి ఏంటంటే ఈ లోతు కట్ చేస్తాం కదా, ఈ లోతు మీకు కనిపిస్తుందా, చూపిస్తాను ఆగండి. ఇక్కడ మనం టాకా వేసుకున్నాము, ఈ ఫ్రంట్కి ఏదో బ్యాక్ ఏదో అనేసి అంచనా గురించి. ఇదిగోండి లోతు ఇది, అంటే ఇది ఫ్రంట్కి రావాలి, ఇది బ్యాక్ రావాలన్నమాట. కుట్టుకోవాలి మనము. ఇది ఫ్రంట్కి ఈ హ్యాండ్ వస్తుంది, హ్యాండ్ అనేది కుట్టేసుకుంటాము. ఇలా చూసుకోండి, ముందు ఇక్కడ ఇలా పెట్టి ఇలా నడిచినట్లు ఫింగర్స్తో ఇలా పెట్టి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చూస్తే ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. ఇలా కుట్టేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటూ. ఎప్పుడు కూడా నువ్వు సరిపోదు అని ఉంటే ముక్క అదికేసుకోవడానికి చూడండి, అంతేగాని ఏదోలాగా సరిపెట్టేస్తాను అనేసి తీసేసి ఈ షోల్డర్ దగ్గర ఇది సాగదీసి కానీ ఈ హ్యాండ్ సాగదీసి ఇలా సాగదీసి కానీ చెయ్యొద్దండి. లాగకూడదు, మీరు కుట్టేటప్పుడు కూడా లాగకూడదు. చూడండి ఇలాగ అడ్జస్ట్ చేసుకుని రావాలి, ఇలా పెట్టుకుంటా నెమ్మదిగా, లేదంటే అక్కడ పట్టేస్తుంది కస్టమర్స్. ఇది ఎవరిది అంటే మనం ఎవరిది కుడతామో ఇలా సాగు తీసుకుంటా వాళ్ళు ఏంటంటే ఈ షోల్డర్స్ ఈ రౌండ్ అంతా ఈ షేప్ అంతా కూడా ఇలా లాగినట్లు ఉంటుంది, వాళ్ళకైతే ఫ్రీగా ఉండదు. అందుకని అలా చేయకూడదు. ఇక్కడ ఈ కుట్ట ఒకటి ఒకసారి కొంచెం ఇలా టాక పెట్టి చూడండి ఎంత బాగా వచ్చింది కదా హ్యాండ్. ఇది హ్యాండ్, ఇంకో వైపు కూడాను ఇలానే కుట్టేస్తాను. ఇంకో హ్యాండ్ అయితే కుట్టేస్తున్నాను. ఏటి ఒక కుట్టే చూపిస్తుంది అనేసి అనుకోవద్దండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. ఎక్కువైపోతే మళ్ళీ తొందరగా అంత లెంత్ ఉన్న వీడియో అనేది లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేయకపోతేనే మంచిదని నా ఒపీనియన్, ఇంకేం కాదు. ఇదిగోండి వేరే కుట్టు కూడా వేస్తాను దీని మీద, నవల కుట్లే వేస్తాను మ్యాక్సిమం. నేను ఎక్కువ నవల కుట్లు చిన్న కుట్లే వేస్తాను. లూజ్ కుట్ అనేది ఎక్కువ వేయొద్దండి, కొంచెం చిరిగిందనుకో ఆ పోగు బయట తీసుకుంటే ఆ పోగుతో ఇలా పది లాగితే మొత్తం కూడా వీడిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మనం కుట్టే విధానం బట్టి మనం కుట్టే కుట్లు బట్టి కొంచెము కస్టమర్స్ ఏంటంటే ఎక్కువ మనకి ఇవ్వడానికి ప్రాధాన్యత అనేది ఇస్తారు. నేనైతే అలానే చూస్తాను. లూజ్ కుట్టేసి తొందరగా అయిపోద్ది కదా అనేసి లూజ్ కుట్టు మీద మొత్తం ఒక డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా మనం కుట్టేటట్టు చూడకూడదు. లూజ్ కుట్టు అనేది ఎప్పుడు వేస్తామంటే మనం ఆ కుట్టు మళ్ళీ హెమ్మింగ్ చేసేటప్పుడు అది మళ్ళీ ఇప్పేస్తే కనుక మనం ఆ లూజ్ కుట్టు అనేది మనం వేసుకోవాలి. మిగతాదంతా టైట్ కుట్టే ఉండాలి. చూడండి
ఇలా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ ఇదంతా కూడా ఇలా వచ్చింది కదా హ్యాండ్స్ అనమాట. ఇంక ఇదేంటంటే తిరగేసి మనం కుట్టుకోవాలి. తిరగేస్తాను నేనైతే, తిరగేస్తాను. తిరగేసిన తర్వాత చూడండి, రైట్ సైడ్ అయితే లోపల ఉన్నాయి, రాంగ్ సైడ్ అయితే అంటే లోపలికి మనం కుట్లు. ఇదిగోండి చూడండి, ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇదనమాట హ్యాండ్ సైజు. ఇక్కడికి 10, ఛాతీ వచ్చేసి 10 అనమాట. ఇలాగ మనం ఏంటంటే ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం ఇలా షేప్ తీసుకొని షేప్ కట్ చేసుకొని, ఇక్కడ ఈ కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్ ఇదిగోటి వీ కటింగ్ ఉంది. ఈ కటింగ్ తోటి ఏంటంటే ఒక 1 ఇంచి అంటే ఒక్క నిమిషం నాకు ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ లైనింగ్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటంటే ఒక 1.5 ఇంచి ఏంటంటే మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. అటు ఇటు 1.5 ఇంచి అనమాట. ఇదిగోండి ఇది ఇలా తీసుకుంటూ మీకు చూపించడానికి ఇలా చేస్తున్నాను నేను. ఇలాగ ఇది జస్ట్ ఇది సైజు కాదు, దీని మీద వస్తుంది. నార్మల్ కుట్టు అనేది మనం వేసుకోవాలి. ఇది నార్మల్ కుట్టు. సైజ్ అనేది నేను చెప్తాను. ఇదైతే సైజు, ఈ నడుము దగ్గర అయితే ఇది సైజు కాదు, సైజ్ ఎక్కడికి వస్తుంది అనమాట. దీనికి ఏంటంటే 1.5 ఇంచి వస్తుంది. ఇలాగ వస్తుంది క్రాస్, అది నీకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే రఫ్ చేసుకోవాలి. కొంతమంది ఇలా కుట్టేస్తారు స్ట్రైట్గా, అలాగా నాక ఏంటో కానీ మరి అలాగైతే నాకు నచ్చదు. మళ్ళీ దీని మీద ఏంటంటే స్టాండ్ కదులుతుంది, ఏమనుకోవద్దండి. ఒక్క నిమిషం. సేమ్ ఇది కూడా అంతేనే, 2 పక్కల ఇలాగే చేసుకోవాలి. ఇది 1.5 ఇంచి కదా, ఇదిగోండి ఇక్కడికి కరెక్ట్గా 1.5 ఇంచి రఫ్ చేసుకొని, నేను క్రాస్గా అయితే కొంచెం క్రాస్గా కాకుండా క్రాస్ తీద్దాము మనం. ఇదిగోండి కుట్టేసాం కదా, ఇదనమాట. నేను నార్మల్గా కుట్టేశాను. ఛాతీ సైజు అంటే ఛాతీ సైజు అయితే 17.5 అమ్మాయిది 17.5 ఇలా ఉంటుంది. 17.5 చూడండి, కరెక్ట్గా 17.5 ఉంది. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇదిగో ఈ కుట్టు నుంచి ఇదిగోండి 17.5 ఉంది. కరెక్ట్గా కుట్టు మీద ఉంది, మీకు కనిపిస్తుందో లేదో 17.5. ఇది కరెక్ట్ సైజు. ఇంకా ఇక్కడి నుంచి అంటే ఈ షోల్డర్స్ ఈ ఖర్చు నుంచి చూడాలి. ఇప్పుడు మనము నడుం దగ్గర అనమాట, నడుం దగ్గర ఏ సైజు ఉందనేది చూసుకోవాలి. నడుం నుంచి ఇదిగోండి షోల్డర్స్ నుంచి నడుంకి, నడుం ఎంత 14.5. ఇక్కడికి ఉంది కదా, ఇక్కడి నుంచి మనము ఎంతో పెడతానాగండి, ఇక్కడి వరకు 14.5 ఉంది. ఈ 14.5 అంటే మళ్ళీ ఇక్కడి నుంచి చూడండి
ఇక్కడి నుంచి 16 రావాలి. 16 అంటే చూడండి ఇక్కడ గ్యాప్ వచ్చింది, హాఫ్ ఇంచి మనం ఏంటంటే టైట్ చేయాలి. ఇది క్రాస్ అనమాట. ఇక్కడి నుంచి ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇది 16 కదా, ఇక్కడికి క్రాస్ హాఫ్ ఇంచి, ఇక్కడ హాఫ్ ఇంచి అంటే ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలాగ రావాలి. మీకు చూపిస్తున్నాను. ఇది క్రాస్ అనమాట. ఇది అంతే, ఇంతేనమాట. ఇది ఇంతే, ఇలాగే వస్తుంది. సేమ్ యాస్ట్ ఇది కూడాను అంతేనే. ఇది ఇక్కడి నుంచి ఇలాగ వస్తుంది. దీనికి ఇది కలిపేసుకొని సేమ్ చెస్ట్కి కూడాను ఇలాగే కలపాలి. చూడండి. ఇప్పుడు ఏంటంటే దీని మీద ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు ఇలా లాగించుకుని ఇక్కడ స్టాప్ అవ్వండి. ఆగిన తర్వాత ఇలాగా ఇంకంతే. ఇది కొంచెం రఫ్ చేసి ఇదనమాట క్రాసు. ఇంక వేస్ట్ అంతా మనం కట్ చేసేయాలి. ఎక్కువ ఉన్నా సరే షేప్ అనేది సరిగ్గా రాదు. ఏదో ఎక్కువ ఉంటే ఎప్పటికో ఫ్యూచర్లో లావ్ అవుతాం కదా అనేసి ఎక్కువ వేసి ఉంచేసుకుంటారు. అలా ఉంచుకుంటే కనుక డ్రెస్ లుక్ అనేది పోతుంది. ఎక్కువగా ఉంచకూడదు. మహా అయితే ఒక 1 ఇంచి, హాఫ్ ఇంచి అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంక ఇది కూడాను అవతలకు కదా వెళ్ళిపోయింది ఖర్చు. ఇదిగోండి మళ్ళీ సేమ్ యాస్ట్ మొత్తం కూడాను 14.5కి ఇదిగోండి హాఫ్ ఇంచి ఇక్కడ మార్కింగ్ చేసుకొని సేమ్ ఇది ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. మీకు చూపిస్తున్నాను అంతేనే. ఈ హ్యాండ్ కూడా ఎంత ఉందనేది చూసుకొని ఇక్కడి నుంచి ఇలా కుట్టు అనేది పడలేదు. అయితే ఈ డ్రెస్సు కిందకు ఉంది కదా టాప్, ఈ టాప్ కిందకి ఏంటంటే ఈ జరీ పెట్టాను, సెట్ చేశాను. అంటే ఉంది ఏంటంటే కిందకుంటే బాగుంటుంది అనేసి ఉండేటట్లు కట్ చేశాను అనమాట. ఇంకా దీనికి ఏంటంటే దీనికి కూడా కట్ వర్క్ అనేది వస్తే బాగుంటుంది అనేసి కట్ వర్క్ అనేది పెడుతున్నాను. అంటే అమ్మాయి ఫోటో పంపించింది, దానికి లేదు మ్యాక్సిమం లేదని అనుకుంటున్నాను, గుర్తులేదు నాకు. కానీ దాన్ని పెడితే బాగుంటుంది కదా అనేసి నేను పెడుతున్నాను అనమాట. సేమ్ ఫస్ట్ స్టార్టింగ్ ఎలా మనము ఒక స్టిచ్ అనేది వేసుకున్నాము లూజ్ కుట్టు, అలా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత చూడండి రైట్ సైడ్ మీద క్లాత్ అనేది పెట్టుకొని స్కాల్ఫ్ అనేది కుట్టుకోవాలి రైట్ సైడ్. ఇది ఎందుకంటే మనము కుట్టిన తర్వాత ఇలా తిప్పడానికి ఇదంతా కూడాను లోపలికి వెళ్ళిపోతుంది అలాగా. ఇంకా చుట్టూ కూడాను కుట్టేసుకుందాము. మొత్తం కూడా మీకు కనిపిస్తుందో లేదో ఇప్పుడు.
చూడండి ఈ అంచం ఇది చూడండి, ఈ అంచంతా కూడాను నేను స్కాల్ఫ్ అనేది స్టిచ్ చేశాను టాప్ కిందకి. ఇది కూడా ఇంక ఇది రాంగ్ సైడ్ అంటే లోపలికి ఉండే ఎడ్జ్లు అనమాట ఇవి. ఇది కూడా ఏంటంటే స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేసుకోవడమే, ఎందుకంటే కదలదని కాదు, వెయ్యాలి. వేసుకుంటే కొంచెం బాగుంటుంది. అక్కడక్కడ వీలైతే చిన్న చిన్న స్టెప్స్ అనేవి పెట్టుకోండి, లేదంటే ఎగురు దిగురు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఐరన్ ఏం లేకుండానే ఇది వచ్చింది. ఇంకా ఇదేంటంటే చిన్న క్లాత్ పట్టి తీసుకొని రివర్స్ తిప్పుకుంటే మంచిదని, ఎందుకంటే దానికి పావించి కూడాను వేస్ట్ అనేది వెళ్ళలేదు, పావించి కూడాను. దీనికి ఏంటంటే మరి పావించి అయితే అవ్వదు, అయినా కొంచెం ఏంటంటే స్టిప్గా ఉండదు, ఎగిరిపోవద్దు. వెనక్కి కొంచెం గట్టిగా స్టిప్గా ఉండాలంటే బ్యాక్ సైడ్ పట్టి మళ్ళీ ఈ ఫోల్డ్ మళ్ళీ ఇంకో మాట పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఒక్క నిమిషం. ఇదైతే కుట్ట అయిపోయింది, ఇంకా చివర్లో అయితే అదుపుకోవడమేని. చూడండి ఈ సైడ్లు ఇలా ఫోల్డ్ చేసి అదుపుకోవాలి. సాగదీయొద్దండి, సాగదీయకుండా తీయండి. ఇక్కడికి ఏంటంటే ఒక పావించి, ఇదిగోండి కనిపిస్తుందా, ఇక్కడికి ఏంటంటే ఒక పావించి అనమాట మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇలాగొచ్చి ఇలాగ ఎల్ షేప్లో దిగాలన్నమాట కుట్టు. ఇక్కడికి స్టాప్ చేసి ఇది కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డ్ చేసి ఇలా ఎల్ షేప్లో ఇలా తిప్పాలి. బాగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇంకా దీని మీద ఈ సైడ్కి ఒక కుట్టు అనమాట. ఇప్పుడంతా కూడాను ఈ కోణం దగ్గర ఆపాలి. ఆపి మళ్ళీ ఇలా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడాను అలాగే చేయాలి, రెండు వైపులు కూడాను. ఇంకా నేను రెండు వైపులు అయితే కుట్టేసాను. టాప్ అనేది తిరగేసి చూసుకుంటాము ఎలాగొచ్చింది ఏంటనేది. టాప్ అయితే చూడండి, ఫుల్ వీడియో అంటే చూడండి టాప్ అయితే ఇలా వచ్చింది. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ పూస వేయాలన్నమాట. ఇలాగా చిన్న పూస కుట్టాలి. ఇక్కడ ఇలాగ వస్తుంది సెంటర్లోన. మొత్తం స్కాల్ఫిన్ అనమాట. ఇలా కుట్టాను. బ్యాక్ అయితే ఇలాగ రౌండ్, చిన్న రౌండ్ పెట్టాను. ఇంకా అంతేని. ఇదిగోండి ఫ్రంట్కి అయితే ఇలా పెట్టాను అనమాట. చూపిస్తున్నాను చూడండి. మొత్తం కూడా స్కాల్ఫ్. ఓవరాల్గా టాప్ అయితే ఇలా వచ్చింది. ఇంకంతేనే. టాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్యాంట్ స్టిచ్ చేయాలి. ప్యాంట్ కూడాను ఇదైతే ప్యాంట్ అనమాట. ప్యాంట్ పార్ట్ ఒకటి. ఈ ప్యాంట్ పార్ట్కి ఏంటంటే ఇలా కట్ వర్క్ ఒకటి అనేది సెట్ చేసి, కట్ వర్క్ సేమ్ మనం టాప్కి ఎలాగా స్టిచ్ చేసుకున్నాము అలాగే కట్ వర్క్ అనేది ప్యాంట్ కింద పాదాల దగ్గర వస్తుంది కిందకి. రెండింటికి కూడాను. ఇదిగోండి ఇంకోటి ఇప్పుడు ఇది ఒకటి అనమాట. ఇది కుట్టుకుంటాం.
ఇదేంటంటే 6 ఇంచులు 6 ఇంచులు, ఇదిగోండి ఇక్కడ నేను కిస్తా దగ్గర అదుక్కున్నాను 6 ఇంచులు. ఇది ఎందుకు చూపించలేదంటే స్కాల్ఫ్ మీకు నేను చూపించాను, డ్రెస్కి ఎలా తిరగేసుకోవడము అలాగేనమాట. పాదాల కింద 2 వైపులు కూడాను, 2 కూడాను మనం రైట్ సైడ్ లోపల పెట్టి ఒక దాని మీద ఒకటి పెట్టి 6 ఇంచులు అనమాట. ఎక్కడికిక్కడ నేను కొలుచుకున్నాను. ఇదిగోండి మార్కింగ్ కూడా చేసుకున్నాను, 6 ఇంచులు కుట్టాను, 2 వైపులు కూడా కుట్టాను. ఇప్పుడు ఏంటంటే ఈ సెంటర్ ఇదిగోండి, ఈ రెండు పట్టుకొని ఇలాగా ఈ సెంటర్కి అనమాట, ఈ సెంటర్ ఇదిగో. ఇప్పుడు ఫ్యాంట్ ఇదిగో చూస్తుంటే కనిపించిందా, ఇది కిస్తా, ఇది ఫ్యాంట్ అనమాట. ఇప్పుడు ఈ పాదం ఇలా చేసి ఈ పాదం కింద ఉంది కదా, దీనికి హాఫ్ ఇంచ్ అయితే సరిపోద్ది. ఇదిగోండి ఈ హాఫ్ ఇంచ్ అయితే సరిపోద్ది, ఎక్కువేమొద్దు, హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కుట్టేద్దాము హాఫ్ ఇంచ్. కుట్టేసుకోవాలి స్ట్రైట్గా, కుట్టు అనేది వేసుకోవాలి. కొంచెం ఇక్కడ క్రాస్ లెవెల్ అనేది పట్టండి. ఇదిగోండి ఇక్కడ రఫ్ చేయండి, కిస్తా దగ్గర రఫ్ చేసి మళ్ళీ ఇది తిప్పండి ఇలాగా, మళ్ళీ అదే లైన్ మీద వచ్చేటట్లు. మళ్ళీ స్ట్రైట్గా రివర్స్లో కుట్టు మీద కుట్టు వేసుకుంటే అలా మళ్ళీ ఇక్కడ వేస్టేజ్ ఉంది కదా, ఇది కట్ చేసాను, హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది. ఓకే, ఇది కూడా అంతేనే, హాఫ్ ఇంచ్ కోల్చుకోండి. ఇది హాఫ్ ఇంచ్ ఉంటుంది అనమాట మాకు అంచనా. ఇదిగోండి ఇది హాఫ్ ఇంచ్ రఫ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ రఫ్ చేసుకొని మళ్ళీ రివర్స్లో ఇలా తిప్పి రివర్స్లో ఒక కుట్టు, సేమ్ ఇందాక ఎలా వేసామో అలాగేనమాట. ఇక్కడ వేస్టేజ్ అంతా కట్ చేసింది, హాఫ్ ఇంచ్ అయితే సరిపోద్ది చెప్పాను కదా. ఇది ఫ్యాంట్ నడుము పట్టి 2 ముక్కలు అనమాట, కరెక్ట్గా సైజు. ఇదేంటంటే అదుక్కుందాం. ఇంకో కుట్టు, ఇదేంటంటే ఇలా పెట్టేసుకొని అదుక్కోవాలి. ఇది ఎలా చెప్తాను ఆగండి, నాడా వేస్తాం కదా అలాగనమాట. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఖర్చు లాగా పెట్టినట్టు.
ఇంక ఇదేంటంటే బెల్ట్, అంటే ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు, నాడా అయినా పెట్టుకోవచ్చు. దాని గురించి బెల్ట్ అనమాట. నేనైతే కరెక్ట్గా ఒక 3 ఇంచెస్ అనమాట. 3 ఇంచెస్ అంటే ఇదేంటంటే ఫోల్డ్ ఇక్కడికి వచ్చేటట్లు పెట్టుకుంటాను. అంటే ఇది మడత పెడతాను కదా, ఎలాగో చూపిస్తున్నానండి. ఇలాగ 1/2 ఇంచి మడత పెట్టి దాని తర్వాత ఇలా పెట్టాలి. ఇలా పెడితే 1.5 ఇంచి వస్తుంది కరెక్ట్గా, నాకు తెలిసి. చూడండి 1.5 ఇంచి అనమాట, కరెక్ట్గా 1.5 ఇంచి వచ్చింది. పెట్టేసుకొని రఫ్ చేయండి ముఖ్యంగా, ఎందుకంటే ఓడకుండా ఉంటుంది. వన్ ఇంచి 1/2 ఇంచి ఇక్కడికి. ఇది ఏంటంటే కొంచెం క్రాస్ అనమాట. వీలైతే మీరు చిన్న ప్లీట్స్ పెట్టుకోండి. నాకు పెట్టాల్సిన అవసరం వచ్చును, కానీ అడ్జస్ట్ చేశాను రాకుండా. మీకు అవ్వకపోతే కనుక మీరు పెట్టుకోవడానికే చూడండి. అలాగే కుట్టారనుకో మళ్ళీ ఎప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ పట్టీ అనేది సరిగ్గా రాదు. అది అవకాశం లేకుండా ఉండడానికి ఒక ప్లీట్. ఇది నడుము ముక్క ఇదనమాట, ఇలా ఉంది. కరెక్ట్గా చూడండి, కొలతలతోటి కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. ఏ మాత్రం కూడా ఎక్కువ తక్కువ ఏం లేదు. ఇదేంటంటే ఇంక ఈ రౌండ్ కూడాను ఇలా పెట్టేసుకొని అతికేసుకోవడమే, ఈ రౌండ్ ఇదంతా కూడాను. ఇప్పుడు ఇది అతికేసుకుందాము. ఇప్పుడు ఈ నడుము పట్టి ఉంది కదా, నడుముకి ఇదిగోండి, ఇది రైట్ సైడ్ చూడండి. ఇవి కుట్లు కనిపిస్తున్నాయి, ఇది లోపలికి ఉండాల్సినవి, ఇవి బయటకు ఉండాల్సినవి. అంటే ఇది రైట్ సైడ్ అనమాట. ఈ రైట్ సైడు ఇది ఏంటంటే పెట్టేసుకోవాలి. అది ఎక్కడ కూడాను, ఎక్కడంటే ఇదిగోండి ఈ కిస్త దగ్గర కుట్టు ఉంది కదా, ఇది రాంగ్ సైడ్ బయటకు వచ్చేటట్లు, రైట్ సైడ్ లోపలికి ఉండేటట్లు ఫ్యాంట్ పెట్టుకోండి. అది ఈ బెల్ట్ మీద కరెక్ట్గా ఈ కుట్టు ఈ సెంటర్లోకి వచ్చేటట్లు. ఇప్పుడు కుట్టుకోవాలి. ఇలాగే చుట్టూ కూడాను కుట్టు అనేది వేసుకోవాలి.
రివర్స్లో తిప్పాలి. అది ఎలాగా, ఇదిగో అంటే రైట్ సైడ్ వచ్చేటట్లు. డార్క్ పోగులు ఉంటే కనుక కట్ చేసుకోండి, ఎందుకంటే అవి ఉంటే కనుక ఫినిషింగ్ వర్క్ ఏం బాగోదు. చూసారా రైట్ సైడ్. ఈ నడుం చుట్టూ ఎక్కడైతే అదుక్కున్నామో, ఇదంతా ఇదేంటంటే దాని మీద రైట్ సైడ్లో వెళ్ళి మనం కుట్టు అనేది స్ట్రైట్గా ఆ కుట్టు మీద వేసుకోవాలి. ఆ కుట్టు స్టిప్గా ఉంటుంది అన్నమాట. ఇలా కుట్టేసుకోవాలి. ఇంకంటే అయిపోయినట్లేని. ఇంకంతేని, ఇంకా అయిపోయినట్లేని. ప్యాంట్ అయితే ఫినిష్. ఇదైతే శారీ.